అవసరం లేదు, కానీ వీడియోని లైక్ ఆర్ డిస్లైక్ చేయడానికి ప్రయత్నించండి. సినిమా ప్రారంభంలో భూమిపై ఉన్న చెట్లు అన్నిటినీ తొలగించినట్టు చూపిస్తారు. అందువలన సహజంగా ఉండే ఆక్సిజన్ మొత్తం తొలగిపోతుంది. ఆక్సిజన్ అందక అందరూ చనిపోయారు. భూమిపై జీవం ఆవిరి అయిపోయింది. వీటన్నిటి మధ్యలో ఒక ఆస్ట్రేలియా నగరం మాత్రమే మిగిలిపోయింది. వారు కృత్రిమ ఆక్సిజన్ను ఉపయోగిస్తున్నారు. ఈ ఆక్సిజన్ కారణంగా ఒక ప్రమాదకరమైన వ్యాధి మానవులపై దాడి చేసింది. ఆ తరువాత సినిమా మెయిన్ క్యారెక్టర్ ఈతన్ను చూపిస్తారు. అతని భార్య కూడా వ్యాధి బారిన పడిందని చూపిస్తారు. ఈతన్ తన భార్యకు నాణ్యమైన ఆక్సిజన్ను అందించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇప్పుడు ఈ సమయంలో అతను ఆక్సిజన్ కోసం డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. ఒక ప్రత్యేక కార్పొరేషన్ వల్ల ఇప్పుడు ఉన్న ప్రజలు బ్రతికి ఉన్నారు. ఆ కార్పొరేషన్ కృత్రిమ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. అప్పుడు మనం చూస్తాము, ఈతన్కి రెజీనా కాల్ చేసి ఆఫీస్కి పిలుస్తుంది. రెజీనా ఆక్సిజన్ తయారు చేసే కంపెనీకి CEO మరియు పరిశోధకురాలు. అతనికి కాల్ చేసిన తర్వాత ఆమె ఈతన్తో చెప్పింది, ఈ వ్యాధి ప్రపంచంలో ఇలా వ్యాపిస్తే ప్రపంచం త్వరలో నాశనం అవుతుంది అని. ప్రపంచాన్ని రక్షించగలిగేది నువ్వు ఒకడివే అని చెబుతుంది. రెజీనా మాటలతో ఈతన్ అయోమయంలో పడతాడు. రెజీనా ఈతన్ను ప్రయోగశాలకు తీసుకువెళ్తుంది. ఈతన్తో పాటు ఒక స్నేహితుడు కూడా ఉన్నాడు. మరియు వారు ప్రయోగశాలలోకి వెళ్ళినప్పుడు వారు అక్కడ టైం మిషన్ ని చూస్తారు. ఈ టైం మిషన్ ను ఈతన్ తండ్రి నిర్మించాడు. అతను చెప్పిన దాని ప్రకారం ఈ మిషన్ ను ఆపరేట్ చేయగల సామర్థ్యం నీకు మాత్రమే ఉందని రెజీనా అంటుంది. ఈ మిషన్ యొక్క ఒక భాగం నీ హ్యాండ్లో ఉంది. మీ నాన్న మీకు ఇచ్చిన వాచ్ ఆకారంలో. దాని గురించి విన్నప్పుడు తన తండ్రి తనకు వాచ్ ఇచ్చిన విషయాన్ని ఈతన్ గుర్తు చేసుకుంటాడు. దానివల్ల చిన్నతనంలో అతని చేతికి చాలా రక్తం వస్తుంది. అతని చేతిలో వాచ్ ఫిక్స్ అయి ఉంటుంది. ఈ గడియారం గురించి ఇంతకు ముందు ఈతన్కు అంతగా తెలియదు. టైం మిషన్ ద్వారా ఒక సందేశం అందిందని ఈతన్కు చెప్తారు. ఆ సందేశం భవిష్యత్తు నుండి వచ్చింది. సందేశం మిమ్మల్ని 400 సంవత్సరాల భవిష్యత్తులోకి తీసుకువెళ్ళబోతుంది. ల్యాబ్లోని ఒక డాక్టర్ కూడా ఈతన్తో ఇలా అన్నాడు, 400 సంవత్సరాల తర్వాత ప్రపంచం మొదటి మాదిరిగానే ఉంటుందని మేము కనుగొన్నాము. వృక్షాలు మరియు ఆక్సిజన్ ఉన్నాయని మరియు వాతావరణం కూడా సాధారణంగా ఉంది అని సూచిస్తుంది. అక్కడి వాతావరణం మనుషులు నివసించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మీ నాన్నగారి ప్రయోగం ప్రకారం అక్కడికి వెళ్లాల్సిందే అంటుంటారు. మరియు మొక్కలు మరియు ఆక్సిజన్ ఇక్కడికి తీసుకురండి అంటారు. మీరు ఫ్యూచర్ నుండి ఆక్సిజన్ మరియు మొక్కలను సేకరిస్తారు మరియు గతంలోకి పంపుతారు. దానితో మేము ఇక్కడ స్థిరమైన జీవితాన్ని పొందుతాము. వాళ్ళంతా తనతో ఒక ఆట ఆడుకుంటున్నారని ఈతన్ అనుకుంటుంటాడు. అలాంటి పరిస్థితి ఉంటే నిజానికి ఈతన్ వెళ్ళడానికి ఇష్టపడడు. ఎందుకంటే అతని భార్య అనారోగ్యంతో ఉంది. కానీ శాస్త్రవేత్తలు ఈతన్ భవిష్యత్తుకు వెళితే వారు ప్రపంచాన్ని బాగు చేస్తారని భావిస్తున్నారు. అప్పుడు మనం ఈతన్ని అతని స్నేహితుడు జూడ్తో చూస్తాము. అతను వెళ్ళమని ఒత్తిడి చేస్తుంటాడు. ఈతన్ వెళ్ళడానికి నిరాకరిస్తాడు. ఎందుకంటే అతను అతని తండ్రిని అనుసరించలేకపోయాడు. ఎందుకంటే అతని తండ్రి తన ప్రాజెక్టు కోసం తన భార్య మరియు కొడుకును విడిచిపెట్టాడు. ఈతన్ తల్లి మరణించిన తర్వాత జూడ్ ఈతన్ను అన్నయ్యగా చూసుకున్నాడు. కానీ ఈతన్ తన భార్యను తన తండ్రిలా విడిచిపెట్టడానికి ఇష్టపడడు. నీ భార్య అనారోగ్యంతో ఉందని జూడ్ అతనికి అర్థమయ్యేలా చెప్తాడు. మరియు భవిష్యత్తు నుండి మొక్కలు తీసుకురావడానికి మరియు ఆమెను మెరుగుపరచడానికి ఇదే ఏకైక మార్గం. దానితో పర్యావరణం మరియు నీ భార్య కూడా బాగుంటుంది. ఇంటికి చేరిన తర్వాత ఈతన్ తన భార్యతో ఇవన్నీ పంచుకున్నప్పుడు ఆమె కూడా అతన్ని భవిష్యత్తుకు వెళ్ళాలని పట్టు పట్టింది. ఆమెకు కూడా ఈతన్ భవిష్యత్తుకు వెళ్ళడం ఇష్టం లేదు. కానీ ఆమె ప్రతి ఒక్కరి కోసం దీన్ని చేయాలనుకుంటుంది. చాలా ఆలోచించిన తర్వాత మరుసటి రోజు ఉదయం రెజీనా వద్దకు ఈతన్ వెళ్తాడు. అతను నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఒక షరతు మీద అంటాడు. మీరు నివారణ కనుక్కుంటే మొదట నా భార్యను బాగు చెయ్యాలి. అందుకు అంగీకరించిన రెజీనా ఆ తరువాత ఈతన్ని భవిష్యత్తులోకి పంపడానికి ప్లాన్స్ చేస్తుంటుంది. ల్యాబ్లో మిషన్లోకి ప్రవేశించే ముందు ఈతన్కు ధరించడానికి ఒక సూట్ ఇస్తారు. వీటన్నింటి తరువాత తదుపరి ప్రణాళిక ఏమిటి అని ఈతన్ అడిగినప్పుడు వారి వద్ద సమాధానం లేదు. భవిష్యత్తులో ఈతన్ను ఎవరు కలుస్తారో మరియు అతను ఎలా తిరిగి వస్తాడో వారికి తెలియదు. ఈతన్ ఆ మొక్కలు తెస్తాడో లేదో కూడా వాళ్ళకి నమ్మకం లేదు. కానీ ఇప్పుడు ఈతన్ వెళ్ళాలి. దాని తర్వాత ఈతన్కు అతనిని గతంతో అనుసంధానించే ఒక పరికరం ఇవ్వబడుతుంది. చివరగా ఈతన్ మిషన్ లో కూర్చున్నప్పుడు సమయం సెట్ చేసిన తర్వాత మిషన్ ఆన్ చేయబడుతుంది. మిషన్ ఆన్ చేయగానే ల్యాబ్ లో రేడియో వేవ్స్ పేలాయి. మిషన్ లోపల ఈతన్ వేగంగా కదులుతుంటాడు. అతను ఆకాశం నుండి ఒక తెలియని అడవిలో పడిపోయాడు. గాలిలో వేగంగా కదులుతున్నప్పుడు ఈతన్ సూట్ కి నిప్పు అంటుకుంటుంది. వెంటనే తన సూట్ తీసేస్తాడు. అప్పుడు అతను చుట్టూ చూస్తాడు మరియు ప్రపంచం మునుపటిలాగే ఉందని గమనించాడు. ఇప్పుడు ఈతన్ సహజ సౌందర్యాన్ని మరియు ఆక్సిజన్ను ఆస్వాదిస్తున్నాడు.
ముందుకు కదులుతున్నప్పుడు అతను ఒక అస్థిపంజరాన్ని గమనిస్తాడు. దాని తలపై బుల్లెట్ తగిలిన గుర్తు ఉంటుంది. ఆ అస్థిపంజరం దుస్తులపై ఉన్న పేరు చూసిన తర్వాత అతను ఆందోళన చెందుతాడు. ఎందుకంటే అది అతని అస్థిపంజరం. మరియు ఈతన్ ఒక పరికరాన్ని చూస్తాడు. అదే పరికరాన్ని అతనికి శాస్త్రవేత్తలు అందించారు. ఇదంతా చూసి ఈతన్ భయపడిపోతాడు మరియు అతనికి ఏమీ అర్థం కాలేదు. అస్థిపంజరం కూడా ఈతన్ ధరించిన గడియారాన్ని ధరించింది. కానీ లైట్స్ మధ్యలో తేడా ఉంది. ఈతన్ వాచ్లో రెడ్ లైట్ మరియు అస్థిపంజరం వాచ్లో గ్రీన్ లైట్ ఉంటుంది. తన చిన్నప్పటి నుంచి చూసిందే అది. ఈ విషయం అతన్ని గందరగోళానికి గురి చేస్తుంది. అప్పుడు రాత్రి అవుతుంది. అతను రాత్రి గడపటానికి ఈతన్ నిప్పు పెట్టాడు మరియు తినడానికి కొన్ని బెర్రీలు తీసుకున్నాడు. విషపూరితమైన బెర్రీలు తినడం వల్ల ఈతన్ పరిస్థితి అస్వస్థతకు గురి అవుతుంది మరియు అతను మూర్ఛపోతాడు. ఆ పరికరం వల్ల ఈతన్ పరిస్థితి ల్యాబ్లో తెలిసింది. ఈతన్ లేచేసరికి అతని స్నేహితుడు జూడ్ అతనితో ఉంటాడు. ఈ ఈతన్ను రక్షించడానికి జూడ్ను సమయానికి పంపించారు కాబట్టి అతను తన మిషన్ని పూర్తి చేశాడు. కొంత సమయం తర్వాత ముందుకు కదిలిన ఈతన్ మరియు జూడ్కి ఒక డోర్ కనిపిస్తుంది. ఇప్పుడు ముందు చూసిన ఈతన్ యొక్క అస్థిపంజరం ఇప్పుడు ఈ డోర్ ముందు ఉంటుంది. గతంలో కొన్ని మార్పులు జరిగాయి అని మనం ఊహించవచ్చు. ఇంతలో అక్కడ నుంచి స్కానర్ బయటకు వస్తుంది. ఆ స్కానర్ ఈతన్ కన్ను స్కాన్ చేయగా ఆ స్థలం డోర్ తెరుచుకుంటుంది. లోపలికి వెళ్లి చూడగా వారు ఎక్కడ నుండి ప్రారంభించారో అదే ల్యాబ్ అని వారు గమనిస్తారు. ఇదంతా చూసి జూడ్ ఉత్సాహానికి లోనయ్యాడు. వారి ముందు టైం మిషన్ కనిపిస్తుంది. దానివల్ల వారు మళ్ళీ గతంలోకి వెళ్ళవచ్చు. వారు టైం మిషన్ లో టైం ని చూస్తారు. ఈ ల్యాబ్ 4 గంటలు యాక్టివిటీ తర్వాత ఈ ల్యాబ్ నాశనం చేయబడుతుంది అని వారు తెలుసుకుంటారు. ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఆ వ్యవస్థ రూపొందించబడింది. ఈతన్ తన తండ్రి ఈ ప్రాజెక్టు వివరాలను చెప్పిన హోలోగ్రామ్ ను తెరుస్తాడు. ఇప్పుడు వారు తమ పనిని త్వరగా పూర్తి చేయాలి. అంటే వారు ఆక్సిజన్ మరియు మొక్కలను సేకరించిన తర్వాత తిరిగి వెళ్ళాలి. వారు ఆందోళన చెందుతారు. వారు 4 గంటల్లో మిషన్ ని మరమ్మతులు చేసి తిరిగి రావాలి. వారికి తక్కువ సమయం ఉంది. బయటకు వెళితే నగరం మొత్తం మొక్కలతో కప్పబడి ఉంటుంది మరియు మానవ అస్థిపంజరాలు ప్రతి చోటా ఉంటాయి. మనుషులు అంతరించిపోయిన తర్వాత ఎలా ఉంటుందో వారు చూస్తున్నారు. ఈ నగరం మొత్తం మొక్కలతో నిండి ఉంటుంది. ఈ నగరం మనుషుల వినాశనం తర్వాత నగర వాతావరణం మారిపోయిందని అర్థమవుతుంది. ఈతన్ ఫ్యూచర్ లో ఉన్న తన ఇంటికి వెళ్తాడు మరియు అతని భార్య అస్థిపంజరాన్ని చూసి ఎమోషనల్ కి లోనవుతాడు. ఈతన్ భవిష్యత్తు పరికరాల రికార్డింగ్ ను ఆన్ చేస్తాడు. జూడే తనను కాల్చివేస్తాడని అతనికి ఇక్కడ తెలుస్తుంది మరియు జూడ్ కూడా దానిని వింటాడు. జూడ్ అతన్ని కాల్చడానికి తుపాకీని తీస్తాడు. ఈతన్ ఎలాగో అలా జూడ్ని ఆపి చనిపోయే ముందు మిషన్ ని రిపేర్ చేయాలని నిర్ణయించుకున్నాడు. వారు మళ్ళీ ల్యాబ్ వస్తారు మరియు వారికి 37 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. ల్యాబ్ బయట ఈతన్ తన అస్థిపంజరాన్ని చూడటానికి వెళ్తాడు. అతను జూడ్ని ఆపినప్పటి నుండి అతని ఫ్యూచర్ మారిందా లేదా అని, అతని అస్థిపంజరం ఒకేలా ఉందని మరియు అదే ప్లేస్ లో ఉందని అతను గమనిస్తాడు. తన భవిష్యత్తు ఇంకా మారలేదని తెలుసుకుంటాడు. అతను భవిష్యత్తును తెలుసుకోవాలని అనుకుంటుంటాడు. అతను తన పరికరంలోని బ్యాటరీని భవిష్యత్తు పరికరంలోకి వేస్తాడు. జూడ్ అతన్ని చంపిన వీడియోను అతను చూస్తాడు. జూడ్ దాన్ని చూసి మన మనుగడకు అవకాశాలు తగ్గిపోతున్నాయని గమనిస్తాడు మరియు ఆక్సిజన్ కలెక్టర్ రిపేర్ చేస్తే చాలా సమయం వృధా అవుతుంది. అంతకంటే ముందు టైం మిషన్ లో కూర్చొని అక్కడికి వెళ్ళిపోవాలి. ఈతన్ అతన్ని పట్టించుకోకుండా ఒక గదిలో బంధిస్తాడు. అతను ల్యాబ్ లో రికార్డ్ చేసిన హోలోగ్రామ్ ని ఆన్ చేస్తాడు. అతని తండ్రి చనిపోయిన నాటిది ఆ హోలోగ్రామ్ లో ఈతన్ తన తండ్రిని చూస్తాడు. మనుషులను రక్షించడానికి తన టైం మిషన్ మరియు ఆవిష్కరణలను ఉపయోగించాలని అనుకుంటాడు. కానీ రెజినా తన పనులకు ఉపయోగించుకోవాలనుకుంటుంది. రెజినా ఉద్దేశాలను ఫెయిల్ చేయటానికి ఈతన్ తండ్రి మిషన్ ని ఈతన్ యొక్క DNA తో కలుపుతాడు. వాచ్ పెట్టుకోగానే రక్తం రావడానికి అదే కారణం. అయితే రెజినా మాత్రం తన ఓటమిని అంగీకరించలేదు. ఆమె ఈతన్ తల్లిదండ్రులను జూడోతో చంపిస్తుంది. కాబట్టి ఆమె భవిష్యత్తులో తన ప్రయోజనం కోసం ఈతన్ను ఉపయోగిస్తుంది. ఇదంతా చూసి ఈతన్ డిస్టర్బ్ అవుతాడు. తన అన్నగా భావించేవాడు తన తల్లిదండ్రులను చంపేశాడు. తన తండ్రిని చాలా సంవత్సరాలుగా తప్పుగా భావించినట్లు బాధపడుతుంటాడు. అతను టైం మిషన్ ను నాశనం చేయాలి అనుకుంటాడు. జూడ్ వచ్చి అతన్ని ఆపుతాడు. ఈతన్ లోపాన్ని సరిచేసినప్పుడు అతన్ని చంపడానికి రెజీనా నన్ను పంపించింది అని అతను అతనితో చెప్తాడు. జూడ్ కూడా ఈతన్ను తన సోదరుడిగా అంగీకరించాడు. అందుకే ఈతన్ని చంపడానికి ముందు తనను తానే కాల్చుకుంటాడు. ఇప్పుడు ఈతన్ తన తండ్రి ఆశయాన్ని పూర్తి చేయడానికి పనిచేస్తున్నాడు. అతను హడావుడిగా ఆక్సిజన్ కలెక్టర్ రిపేర్ చేస్తాడు. అతను అన్ని ప్లాన్స్ సేకరించి వాటిని మిషన్ లో ఉంచి తరువాత వాటిని
అతన్ని గతంలోకి పంపుతాడు. ఈథన్ తన తండ్రి హత్యకు సంబంధించిన ఆధారాలను మరియు రెజినా ప్లాన్ ని దానితో పంపాడు. కానీ అతను గతంలోకి వెళ్ళలేదు. అందుకే రెజినా ప్లాన్ విఫలమైంది. రెజినాను అరెస్టు చేస్తారు. ఈథన్ గతంలోకి తన భార్య కోసం ఒక పువ్వు పంపాడు. అతను భవిష్యత్తులో టైం మిషన్ ని నాశనం చేస్తాడు. కాబట్టి ఎవరు దానిని దుర్వినియోగం చేయలేరు. ఈథన్ ల్యాబ్ నుండి బయటకు వచ్చినప్పుడు అతనికి ఎలాంటి అస్థిపంజరాలు కనిపించలేదు. ఫలితంగా గతం మారిపోయిందని అతను గ్రహిస్తాడు. అతని ఈ తెలివైన నిర్ణయం మొత్తం మానవాళిని రక్షించింది. ఈ సినిమా భవిష్యత్తులో పచ్చదనం యొక్క సన్నివేశంతో ముగుస్తుంది.